ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యేమ దుందుర్ఘాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. గ్రహచారరీత్యా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలి. జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారరీత్యా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం జరుగుతుంది. జూన్ 2వ తారీఖు నుంచి అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పుగా ఈ యొక్క మిథున రాశి నుంచి ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశికి ప్రవేశం చేస్తున్నారు. గజకేసరి యోగంలో అంతా కూడా ప్రవేశం చేస్తున్నారు. బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా గజకేసరి యోగం అనేది దివ్యమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. పుష్కర కాలానికి ఒకసారి 12 సంవత్సరాలకు ఒకసారి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత బలంగా మారడానికి జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా జాతకరీత్యా బృహస్పతి యోగకరంగా ఉండి పంచమాధిపతి దశమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉంటాయి కనుక శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా బుధాదిత్య యోగంలో శుక్రుడు బుధుడు మరియు సూర్య భగవానుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ కారణంగా మారడం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా జీవితంలో మార్పులు రావడానికి ఊహించని సంఘటనల వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన జీవితాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జీవితంలో మార్పులు, ప్రధానంగా ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావడం కానీ, రాజయోగాలు సిద్ధించడం కానీ, విపరీత రాజయోగ ప్రాప్తి ఈ యొక్క బృహస్పతి ఈ యొక్క మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది అఖండమైన రాజయోగాన్ని ఇస్తుంది అన్నమాట. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, వ్యాపారంలో స్థిరత్వం లభించడం కానీ, వ్యాపారంలో అనుకోని సంఘటనల వల్ల నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేము చెప్పిన ప్రకారం అంతా కూడా ఆచరించండి. తద్వారా అష్టైశ్వరి యోగాలు ప్రాప్తించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాన్ని అంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం, గోమాత సేవ చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీ జన్మజాతకాన్నంతా కూడా జ్యోతి సిద్ధాంతాలకు చూపించుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. గోచారీత్యా విశేషంగా బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, బుధాదిత్య యోగంలో అంతా కూడా మిథున రాశిలో సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల, శుక్రుడు బుధుడు సూర్య భగవానుడు సంచారం వల్ల, శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలు ఏ రాశి వాళ్ళు చూస్తారు, అదృశ్య యోగాలు ఏ రాశి వాళ్ళకి సిద్ధిస్తున్నాయి, రాజయోగ ప్రాప్తి ఏ రాశి వాళ్ళకంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీరు చెప్పిన పరిష్కారం ఆచరిస్తే కనుక దివ్యమైన యోగాన్ని చూస్తారు. అదృశ్య యోగ ప్రాప్తి, వివాహ యోగము, స్థిరాస్తి లాభాలు, గృహయోగ ప్రాప్తి, అఖండమైన ఐశ్వర్యము, అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా జూన్ నెల మాస ఫలితాల భాగంగా ఎటువంటి గ్రహచారీత్యా గోచారీత్యా పరిష్కారం ఆచరించాలి తప్పకుండా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రి నమః. మేషరాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మార్పు అంతా కూడా దివ్యమైన యోగాన్ని ప్రసాదించడానికి యోగకరంగా ఉంది. మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు రాజయోగ కారణం. చతుర్థ స్థానం అంతా కూడా స్థిరాస్తికి కారణం అవుతుంది. మాతృమూలకమైన స్థిరాస్తి కానీ, మీకంతా కూడా పితృమూలకమైన స్థిరాస్తి రావడం కానీ, కోర్టు కేసుల్లో మీకు స్థిరాస్తి అంతా కూడా విజయం చేకూర్చడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గృహయోగ ప్రాప్తి కావచ్చు, భూసంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా ఈ మాసంలో మీకంతా కూడా ఈ రోజుల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో ఈ తేదీల్లో కనుక మీకు చెప్పిన పరిష్కారం ఆచరిస్తే కనుక
అదృష్ట యోగాలు సిద్ధించడానికి, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జూన్ నెల మాసంలో 2వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 30 తారీఖులో అంతా కూడా మంచి శుభవార్త వింటారు. వివాహాది శుభకార్యాలంతా కూడా నిశ్చయం అవ్వడం కానీ, మీకంతా కూడా మంచి సంబంధం రావడం కానీ, మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడం అనేది ప్రధానంగా వృత్తి వ్యాపార ఉద్యోగంలో ఊహించిన సంఘటన అంతా కూడా జరుగుతూ ఉంటాయి. మీరంతా కూడా ఆశించిన దానికన్నా రెట్టింపు ఫలితాలంతా చూడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రధానంగా బంధుమిత్తి యొక్క సహాయ సహకారాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు మరియు ఇక్కడ చూసుకుంటే రాజయోగ కారకుడైన శుక్రుడంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రస్థానంలో అంతా కూడా బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా మార్పు చెందడం. మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు, బుధుడు మరియు సూర్య భగవానుడు కలియికంతా కూడా త్రిగ్రహ కూటమి మిథున రాశిలో సంచారం చేయడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. అష్టలక్ష్మి స్థిర నివాసం ఉండడానికి, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి, మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దేవాలయ ప్రాంగణంలో పౌర్ణమి వేళల్లో కానీ, అమావాస్య వేళల్లో కానీ మీరంతా కూడా దశమి తిథి రోజు కానీ అన్నదానం చేయడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అదృశ్య యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి శాంతి పూజలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా వరాహస్వామి ఆరాధన చేయడం కానీ, వారాహిదేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల గృహయోగ ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగ ప్రాప్తి అంతా కూడా ప్రారంభమైంది. మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి అక్టోబర్ 31వ తారీఖు దాకా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. మరియు అక్టోబర్ 31 తర్వాత కూడా మీకు అదృష్ట యోగం సిద్ధించడానికి, సింహరాశిలో బృహస్పతి సంచారం వల్ల కూడా అఖండమైన ఐశ్వర్య సంపదలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క మాసంలో మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం బృహస్పతి ప్రీతికరంగా, మరియు శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, మరియు అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏల్నాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా దివ్యమైన యోగాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తారు. ఏల్నాటి శని ప్రభావంలో మీరంతా కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మీకంతా కూడా బర్డీలకే ఎక్కువ ఉంటుంది. శరీరం అంతా కూడా కొంచెం అసహనంగా ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా శిరోభారం ఉండడం కానీ, జాయింట్ పెయిన్స్ ఉండడం కానీ, ఈ యొక్క మేషరాశి జాతకులకి ఏల్నాటి శని ప్రభావంలో కూడా దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏల్నాటి శని దోష నివారణార్థం కాలభైరవ స్వామి దీపాలలో కూష్మాండి దీపాన్ని వెలిగించడం, శాంతి పూజలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా భస్మాభిషేకం చేయించడం, అన్నదానం చేయించడం వల్ల, శునకాలికి ఆహారం పెట్టడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజుల్లో అంతా కూడా మీకు ప్రధానంగా జూన్ నెల మాసంలో 18వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 30 తారీఖులో అంతా కూడా దివ్యమైన యోగాన్ని, మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడికి, శుక్రుడికి, బుధ భగవానుడికి మరియు అంగారకుడికి, రాహు గ్రహానికి, బృహస్పతికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల, నవగ్రహాలకు అభిషేకం చేయించడం మాత్రం చేత దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించుకోండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళవారము, శుక్రవారము, శనివారం, ఆదివారం రోజుల్లో అంతా కూడా మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నాగవల్లి దళాచి పూజ చేయడం వల్ల, మంజసూక్త పారాయణం చేయించడం వల్ల శత్రు భయాల నుంచి మీకంతా కూడా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య బృహస్పతి మార్పు వల్ల, అధిచారంలో బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ నెల మాస ఫలితాల్లో అంతా కూడా
మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభమైన పరిణామాలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి 5 రాశులు వాళ్ళకి విపరీతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకంతా కూడా అత్యంత శుభమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. మరియు మకర రాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా రాశి జాతకులు కూడా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులు కూడా వ్యాపార స్థలంలో అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మరియు మీన రాశి జాతకులకి పంచమస్థ బృహస్పతి యోగం, వివాహాది శుభకార్యం నెరవేరడం, సంతాన యోగం సిద్ధించడం, విపరీత ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకంతా కూడా బృహస్పతి మార్పు వల్ల విపరీత ధన ప్రాప్తి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, మన్యసూక్త పారాయణం చేయించడం, మరియు మేధ దక్షిణామూర్తి మూలమంత్ర రహితంగా యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శనగలు నివేదన చేయడం వల్ల విపరీత ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. ఏనాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంతో పీడిస్తున్నారు. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. ఈ దోష నివారణార్థం శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, శనగలు దానం చేసుకోవడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవుతుంది. బృహస్పతి అనుకూలత పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా మీరంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ శని భగవానుడు తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, కూష్మాండం దానం చేయడం వల్ల, బృహస్పతికి శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాను ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల విపరీత ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున మీరంతా కూడా శనిగ్రహ దోష నివారణ తైలాభిషేకం చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవడం వల్ల, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. శుక్రగ్రహానికి ప్రీతికరంగా, బుధ భగవాన్ ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేయాలి. ఈ యొక్క పెసర్లంతా కూడా బుధ భగవాన్ ప్రీతికరంగా దానం చేయడం, పురుష సూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా సింహరాశి జాతకులకంతా కూడా అష్టమ స్థాన శని దోషం అనేది ఉంది. తద్దోష నివారణార్థం శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాను ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల ధనయోగ కారకుడం అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందులు దానం చేసుకోవడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం, దానిమ్మ పళ్ళను దానం చేయడం వల్ల గ్రహ అనుకూలత పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. కావున అష్టమ స్థాన శని దోషం పోవడానికి మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే చతుర్దశ శని దోషం, అర్ధాష్టమి శని దోషం అనేది ఉంది. దశమ స్థానంలో నుంచి అంటే దశమ వీక్షణ అంతా కూడా రాశిని చూస్తున్నారు శని భగవానుడు అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే తద్దోష నివారణార్థం మేధ దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగ కారణం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, బృహస్పతి ప్రీతికరంగా శనగల దానం చేసుకోవడం, శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బుధ భగవాన్ ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల రాజకీయంగా అనుకూలత పెరుగుతుంది. ధనయోగ కారణం పెరుగుతుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. ప్రధానంగా మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం, నవగ్రహాలకు అభిషేకం చేయడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు ప్రదోష కాలంలో ఆచరించడం వల్ల, ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదిస్తే గనక పరిష్కారం ఆచరిస్తాం మేమంతా కూడా. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరంతా కూడా షేర్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.